వాళ్ళల్లో ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉంది. అందుకోసం ఏ పని చేపట్టినా అవ్వడం లేదు. ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి కదండీ! అవును తల్లి. అసలు మన ఇంట్లో పాజిటివ్‌గా ఉంది, నెగెటివ్ ఎనర్జీ ఉందని మనం ఎలా గమనించగలం? అలాగే ఎవరు ఎలా గమనించగలంటే తల్లి, మనం పొద్దున్నే సాయంత్రం కష్టపడుతుంటాం తల్లి. హ్మ్. ధనం తెచ్చుతుంటాం. ధనం నిలవదు. నిలవదు. ఖర్చు అయిపోతుంటుంది. సరే ఇయాలంటే ఖర్చు అయిపోయిందిరా రేపైనా తెచ్చుకున్న ధనం మిలుస్తుంది అనుకుంటాం. రేపు తెచ్చినా ఖర్చు అయిపోతుంటుంది. ఊహించిన సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఊహించిన ఖర్చులు హ్మ్. ఊహించిన ఖర్చులు దానికి 10 రూపాయలు అప్పు తీసుకోవాల్సి అవుతుంది. అప్పు తెచ్చి పెడతాం. ఆ తెచ్చిన అప్పు అనేది ఎటు పోతుందో తెలీదు. కానీ కట్టేదానికి వస్తే అది బరువు అవుతుంది. దాన్ని కట్టలేకపోవటం. ఈ విధంగా ధనం నిలకట్టలేకపోవటం మెయిన్. రెండవది పిల్లలు మాట వినకపోవటం. అస్సలకే వినరు. పిల్లలు మాట వినకపోవటం, వాళ్ళు చదువుల మీద ఆలోచన ఉండకపోవటం, పిల్లలు చదువుల మీద ఆలోచన ఉండకపోవటం, పిల్లలు అప్పప్పుడు నిద్రలో కలవరిస్తాలు, హ్మ్. నిద్రలో ఆవరిస్తాలు ఉంటాం. 2 అప్పుడు దుష్ట ప్రభావం అది తెలుసుకోవాలి. 2 మూడోది భార్య భర్త మధ్యలో సంసార జీవితం చక్రంగా ఉండదు. సంతోషంగా పడడు. గతంలో ఉన్న ఆనందం గతం అంటే సమస్య రానప్పుడు, మంత్రప్రయోగం జరగనప్పుడు సంతోషంగా ఉన్న జీవితం ఈ మంత్రప్రయోగం జరిగిన తర్వాత ఉండదు. భర్తకి తృప్తి ఉండదు, భార్యకి తృప్తి ఉండదు. ఈ జరుగుతున్నప్పుడు అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇది చెడు ప్రభావానికే. మన మాటలు చెప్పినా అబద్ధంగా వస్తుంటాయి, నిజం చెప్పినా అబద్ధం అవుతుంటాయి, జన చచ్చినా నిలకపోకుండా ఉంటుంటాయి, పిల్లలు మాట వినకపోవటం ఉంటుంది, భార్య అనుకూలతగా ఉండదు, భర్త అనుకూలతగా ఉండడు, చచ్చిన రూపాయి ఎటుపోతుంది, అప్పు కనబడుతుంది. ఎంత కోట్లు తెచ్చిపెట్టినా ధనం తెచ్చిపెట్టినా సరే అది ఏదో రూపాయి వెళ్ళిపోతుంది తప్ప ఫలితం ఉండదు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు మన ఇంటి మీద మన గిట్టిన వాళ్ళు ఏదో చేపించరు అని ఫిక్స్ అయిపోవటమే. ఇంకా దాంట్లో తిరుగులేదు. ఇక మరి ఇప్పుడు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది అని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటారు? దానికి చెడు ప్రభావాలు ఉన్నాయనే మన ఇంట్లో ఎప్పుడైతే మన మనసులో ఆలోచనలు ఎప్పుడైతే ఎరపడతాయో దాని దగ్గర స్వాములను సంప్రదించాలి. మాలాంటి గురువులను సంప్రదిస్తే ఆ గురువు దగ్గర పోయి ఉన్న సమస్య ఇట్లా జరుగుతుంది స్వామి, ఇంతకాలం నుంచి ఇన్ని రోజుల నుంచి నా బిగినిస్ డౌన్ అయిపోయింది, వచ్చే అవకాశాలు రావట్లే, పిల్లల్లో ధనరేఖం లేదు అనే విషయాన్ని కరెక్ట్గా వివరించి చెబుతాం వల్ల మా ఒక గురువులు ఏం చేస్తారంటే దాని అంజనంలో పరిశోధన చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం తీసుకొని భార్య పేరు, భర్త పేరు, పిల్లల పేరు, ఇంటి పేరు, గోత్రము, అష్టముద్రేఖ తీసుకొని అంజనం వేసి అంజనంలో పరిశోధన చేసి ఇది ఎలాగొచ్చింది, దేనికి వచ్చింది, ఎవరు చేస్తే వచ్చింది, ఎందువల్ల వచ్చింది, చేయాల్సి ఎందుకు వచ్చింది అనేది మొత్తం కనబడిపోవాలి. ఇప్పుడు ఇంకొక సమస్య కూడా ఉంటుంది. ఎంత కష్టపడినా డబ్బులు రావు. అవును. ఒట్టికే ప్రయాసం అంతా వ్యర్థమవుతుంటుంది. అవును. ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవును. వాటికి కూడా ఈ నెగిటివ్ ఎనర్జీనే కారణం. ఇంకేమైనా కారణాలు ఉంటాయి? మంత్రప్రయోగమే తల్లి, దుష్ట ప్రభావాలే. మంచిగా మన జాతక పరంగా కానీ దోషాల పరంగా అయితే ధనానికి దోషానికి సంబంధం ఉండదు. ఒంట్లో పుట్టిన దోషాల పరంగా ఉంటే దేవుడి దగ్గర పోయి మనం పూజలు చేసుకుని అడపటరప మన దేవుడి గుళ్ళకి వెళ్తుంటాం. మనం డైలీ వెళ్ళకపోయినా సరే అడపటరప వెళ్తుంటాం. రెండోది ఇంట్లో దేవుని పూజ చేస్తుంటాం. ఏందా? మూడోది మనకు ఏదో తెలిసిందో తెలియదో చిన్నదో పెద్దదో సహాయాలు చేస్తుంటాం, ధర్మాలు ఇస్తుంటాం. ఎక్కడైనా ఏమంటాం మన ఇంట్లో ఏదైనా మన భగవంతుడి పరంగా కానీ జాతక పరంగా కానీ వచ్చిన దోష ప్రభావాలు ఏమైతే ఉంటాయో అవి రోజుల్లోనే కరిగిపోతాయి. ఇది భగవంతుడి పరంగా ఇందాక అని చెప్పా 3 రోజులు 5 రోజులకు ఎట్టాగైతే సమస్యకి పరిష్కారం అవుతుందో సమస్య పెట్టే వాళ్ళు వాళ్ళే, దాని పరిష్కారం చూపించేది వాళ్ళే. ఏది భగవంతు పరంగా దేవుడు పెట్టినైతే. అది కాకుండా ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా సమస్య రోజు పెరుగుతూ కఠినంగా అయిపోతుందంటే ఇది మంత్రప్రయోగం చేసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఇటు ఉంది, రెండోది మన దాటి వచ్చినవి కూడా కొన్ని ఉంటాయి. దాన్ని మీరు ఎట్లా పరిష్కారం చూపిస్తారు అని? దానికి పరిష్కారం అనేదమ్మా శక్తి బంధన చేస్తున్నాం. శక్తి బంధనం ఇది వేరే శక్తి ఓము బంధన అంటారు దీన్ని. ఈ శక్తి ఓము బంధన ఎలా ఉంటుందంటే శత్రు శనాశనం అంటే జరిగింది కానీ జరుగుతుంది కానీ
జరిగింది కానీ జరుగుతుంది కానీ జరగపోయేది కానీ చెడు పవాపాలు ఏమైతే ఉండయో అవి అడ్డుకుంటానికి ఉంటే తీసేస్తుంది, వస్తున్నాయి అడ్డుకుంటుంది. ఆ బంధంలో తయారు చేసి ఈ యంత్రాలు ఎప్పుడైతే వాళ్ళకి దిగబంధనం చేస్తానో వాళ్ళకి ఎటువంటి మంత్ర ప్రయోగం కానీ దాటిన ప్రయోగం కానీ దాటి వచ్చిన ప్రయోగం కానీ ఏది ఉండదు. ఈ మొత్తానికి అడ్డుకునేస్తుంది, వాళ్ళ ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకే. అలాగ ఉంటుంది.